ఇంట్లో రామచిలుకను ఉంచడం శుభమా అశుభమా? వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచడం శ్రేయస్కరం అంటే, ఇంట్లో కుక్క, పిల్లి, చేపలు, కుందేలు, చిలుకలతో సహా రకరకాల జంతువులను పెంపుడు పక్షులను పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తారు. కోడి, ఆవు, మేక వంటి వాటిని ఇంటి బయట పెడితే, కుక్క, పిల్లి, రామచిలుక వంటిని ఇంట్లో పెట్టి పెంచుకుంటారు. వీటిని పెంచుకోవడం వలన మానసిక ప్రశాంతత ఉంటుందని, ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని ప్రజలు నమ్ముతారు. కొంతమందికి రామచిలుకలంటే చాలా ఇష్టం. అయితే ఇలా రామచిలుకను ఇంట్లో పెంచుకోవడం శుభమా అశుభమా అని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో కూడా ఈ రామచిలుకల పెంపకానికి సంబంధించిన అనేక నియమాలు పేర్కొనబడ్డాయి. వాస్తు నియమాల ప్రకారం రామచిలుకను ఇంట్లో పెంచుకోవడం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు. అయితే రామచిలుకను ఇంట్లో పెంచుకోవానికి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. రామచిలుకను పెంచడం ఉంచడం శుభమా అశుభమా? వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో రామచిలుకను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రామచిలుకను పంజరంలో ఉంచినట్లయితే అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోండి. పంజరంలో చిలుక సంతోషంగా లేకుంటే ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో రామచిలుక బొమ్మను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం. ఇది జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంట్లోకి రామచిలుకను తీసుకువచ్చేటప్పుడు దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇలా చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయని, జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్ముతారు. చిలుకను ఏ పరిస్థితుల్లో ఉంచడం శ్రేయస్కరం? ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల రాహుకేతు, శని గ్రహాల దుష్ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిలుకను ఇంట్లో ఉంచడం వల్ల వ్యాధులు, దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రామచిలుకను ఉంచుకోవడం వల్ల పిల్లలు చదువుపై ఏకాగ్రత పెంచుతారు. ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం మెరుగుపడుతుంది. చిలుకను ఏ పరిస్థితుల్లో ఉంచడం అశుభం? రామచిలుక సంతోషంగా లేని పక్షంలో తరచుగా ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు. కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఇంట్లో గొడవలు జరిగినప్పుడు రామచిలుక పదే పదే మాట్లాడితే అది కూడా అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.